కెమ్జీరా సిరీస్ లో ఎపిసోడ్ 1 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కెమ్జీరా సిరీస్ ఏంటంటే, ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ తనకి తన ఫ్యామిలీ నాటి శాపం అనేది ఉంటుంది. ఎలా అంటే ఆ ఫ్యామిలీలో ఎవరైతే మగోళ్ళు పుడతారో వాళ్ళు 21 ఇయర్స్ కి కన్ఫర్మ్ గా చనిపోతూ ఉంటారు. అందుకే కెమ్ వాళ్ళ అమ్మ కెమ్జీరా అని పెట్టింది. ఎందుకంటే ఆ నేమ్ ఒక అమ్మాయి లాగా ఉంటుంది, అలాగే ఫర్ ఎవర్ సేఫ్ గా ఉండాలని కూడా మీనింగ్. అలాగే ఆ ఫ్యామిలీలో అమ్మాయిల మట్టికే బతుకుతున్నారు కాబట్టి సో అమ్మాయి పేరు పెడితే కొంచెం హీరో బతుకుతాడేమో అని వాళ్ళ అమ్మ. ఇంకా మన కెమ్ కి 19 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వస్తాయి కదా. సో ఆ మధ్యలో ఇంకా దెయ్యాలు పెరుగుతూ ఉండి ఆ దెయ్యాలు అయితే మన కెమ్ వెనకాల పడి మన కెమ్ ని ఏడిపిస్తూ ఉంటాయి. అలాగే మన కెమ్ ఒక మాస్టర్ సాయం కూడా కావాలన్నమాట. ఆ మాస్టర్ ఎవరు? మన మెయిన్ లీడ్ కూడా. ఆ మాస్టర్ తినకు సాయం చేస్తాడా లేదా, అడిగి తిన 21 ఇయర్స్ నిండగానే చనిపోతాడా లేకపోతే బతుకుతాడా అనేది ఈ సిరీస్. సో మనం డ్రామాలోకి వెళ్ళిపోదామా. డ్రామా స్టార్టింగ్ లో మన కెమ్ ని చూపిస్తారా. కెమ్ అయితే నైట్ నడుచుకుంటూ పోతూ ఉంటాడు. కెమ్ కి సౌండ్లు అయితే వినిపిస్తాయి. కెమ్జీరా కెమ్జీరా అని ఎవరో పిలుస్తున్నట్టు. ఎవరు పిలుస్తున్నారో తెలియదు గాని 10 సార్లు తన పేరు పిలుస్తుంటే ఇంకా కెమ్ కి అయితే భయం వేస్తుంది. కెమ్ ఏం పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ పోతుంటే అక్కడున్న డ్రమ్ అయితే కదులుతుంది. కదలంగానే కెమ్ కి భయం వేస్తుంది. కెమ్ కాల్ దగ్గరికి కోకోకోలా క్యాన్ అయితే వచ్చి పడుతుంది. కెమ్ ఆ క్యాన్ తీసుకుని, అంకుల్ ఏంటి అంకుల్ మీరు ఇలా రోడ్డు మీద పడేస్తే ఎలాగా, అది తలిగి కొంతమంది పడిపోతారు కదా అని కెమ్ వెనక తిరిగి చూడంగానే తన మనిషి కాదు దెయ్యం. కెమ్ కి ఫుల్ భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కెమ్ ఏమో అక్కడ మనుషులు ఉన్న చోటుకు వచ్చేస్తాడు. కొంచెం రిలాక్స్ అయితే అవుతాడు. అయిన తర్వాత ఇంకా కెమ్ కి అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయి ఇంకా భయంకరంగా అనిపిస్తుంది అనమాట. సో కెమ్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా కెమ్ కి ఒక దెయ్యం అయితే కనిపిస్తుందా. ఇంకా తనని చూడంగానే కెమ్ పరుగు. పాపం ఒక చోట పడిపోతాడు. కానీ అక్కడి నుంచి ఇంకా భయంతో పరిగెడుతూ ఉంటే వెనకాలే ఆ దెయ్యం కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే దెయ్యం వస్తూనే ఉంటుంది. అలా కెమ్ అయితే చేయంగానే అక్కడ ఒకటైతే పలిగిపోతుందా. సో కెమ్ ఏమో అలా భయపడి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయిందేమో అనుకుని కెమ్ ఏమో పైకి లెగుస్తాడా. అప్పుడే కెమ్ ని మెడకి అయితే పట్టేసుకుంటుంది. గట్టిగా పట్టేసుకుని ఉంటుంది అనమాట. మనకి కట్ చేస్తే 2010 లో చూపిస్తారు. కెమ్ చిన్నప్పుడు అనమాట. కెమ్ ని వాళ్ళ పేరెంట్స్ అంటారు, నువ్వు కార్లోనే కూర్చో, మేము బయటకు వెళ్ళి మాట్లాడతామని చెప్పేసి అంటారు. అప్పటికి కెమ్ వాళ్ళ అమ్మ ఎక్కువగా దగ్గుతూ ఉంటుంది. కార్లో కూర్చున్న కెమ్ అయితే విండో నుంచి బయటకు అలా చూస్తూ ఉంటాడు. కెమ్ వాళ్ళ అమ్మ వాళ్ళైతే గ్రాండ్ మాస్టర్ సేక్ ని కలుస్తానికి వెళ్ళారు. కెమ్ వాళ్ళమ్మ చాలా దారుణంగా తగ్గుతూ ఉంటుంది. సో ఆయన అడుగుతాడు, మీకు ఎలా ఉంది అని అంటే, డే బై డే అసలు చాలా వరస్ట్ గా ఉంది, అలాగే కెమ్ హెల్త్ కూడా అసలు బాగాలేదు అని చెప్తే, సరే కెమ్ ని ఒకసారి పైకి తీసుకురండి అని చెప్పి ఈయన అంటాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరు కార్లో చూస్తే కెమ్ ఉండడు. ఇంకా వీళ్ళు చాలా టెన్షన్ అయిపోతారు. కెమ్ ఏమో ఒక కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళుంటాడు. ఆ కుక్క పిల్ల దగ్గర దెయ్యం ఉండటం చూసి ఆ దెయ్యంని అంటాడు, ఓ ఇక్కడి నుంచి దూరం వెళ్ళు అని చెప్పి. ఇంకా ఆ దెయ్యం కెమ్ ని చూసి డైరెక్ట్ గా కెమ్ దగ్గరికి అయితే వస్తుందా. ఇంకా కెమ్ ఏమో ఆ కుక్కని పట్టుకుని ఇంకా అలా కింద పడిపోతాడా. కింద పడిపోగానే ఆ దెయ్యం అయితే దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా దగ్గరకు వచ్చి వీళ్ళని పట్టుకుందామని చూస్తే ఇంకా ఏదో శక్తి వచ్చి తినని అలా అనగానే ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడికి కెమ్ దగ్గరకు వచ్చి ఎవరో ఒక అబ్బాయి వచ్చి, నీకు బానే ఉందా, లేగు అంటాడు. కానీ కెమ్ కళ్ళు మూసేస్తాడు. ఇంకా కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ మదర్ పక్కన అయితే పడుకుని ఉంటాడు. కెమ్ ని వాళ్ళ అమ్మ అడుగుతుంది, నాన్న నీకు ఏమైనా అయిందా అంటే, నాకేం కాలేదులే అమ్మ, కానీ ఆ పప్పి అలా ఉందేనంటే ఆ పప్పి సేఫ్ గానే ఉందని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. కెమ్ అంటాడు, అమ్మ నేను ఆ పప్పిని ఆ దెయ్యం తినేస్తుంది అనుకున్నాను, కానీ అది తినలేదు అని అంటే, అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు మళ్ళీ దెయ్యాన్ని చూడగలుగుతున్నావా అని అంటే, అమ్మ నాకు ఒంట్లో బాగాలేదా, నాకేమైనా అయ్యిందా అని కెమ్ అడిగితే వాళ్ళ మదర్, నాన్న నీకు గుర్తుందా, నువ్వు ఒకసారి అడిగావు కదా అమ్మ కెమ్జీరా అనే పేరు ఒక అమ్మాయిలా ఉంది అని. ఎందుకంటే మన ఫ్యామిలీ శపించబడింది. మన ఫ్యామిలీలో 21 ఇయర్స్ రాకముందే బాయ్స్ అయితే చనిపోతూ ఉంటారు. అలాగే ఇది ఇంత వరస్ట్ గా అవుద్దని కూడా నేను అనుకోలేదు అని వాళ్ళ అమ్మ అంటే, అమ్మ నేను చనిపోతానా అని కెమ్ అడుగుతాడు. నువ్వేం చనిపోవు నానా, అందుకే మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉంటే నువ్వేం చనిపోవు అని చెప్పి వాళ్ళ అమ్మ. కెమ్ గ్రాండ్ ఫాతో అంటాడు, గ్రాండ్ ఫా నన్ను కాపాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు. గ్రాండ్ మాస్టర్స్ ఎక్కున్నాడు కదా, ఆయన ఏమంటాడంటే, కెమ్ నువ్వేం భయపడ మాకు, నేను నీ మీద ఒక మంత్రం వేస్తాను, సో నువ్వు తర్వాత నుంచి దెయ్యాలని చూడలేవు అని అంటే, అప్పుడు కెమ్ మీరు ఇప్పుడు వేయద్దు తర్వాత వేయండి అని అంటే, ఎందుకు నీకు దెయ్యాలంటే భయం లేదా అని అడుగుతాడు. లేదు అలా కాదు, మా అమ్మ గాని ఇప్పుడు పోతే మా అమ్మని నేను చూడలేను కదా, అందుకే అని చెప్పి కెమ్ అంటాడు. గ్రాండ్ మాస్టర్ అంటాడు, మరి నువ్వు ఇప్పుడు ఈ డిసిజన్ తీసుకుంటున్నావు, మరి లైఫ్ లో ఇంకా చాలా హార్డ్ అయిపోతుంది, మరి నీ ఇష్టం అనగానే పర్లేదు అని చెప్పి కెమ్ అంటాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా సరే అన్నట్టు తలకే ఊపుతారు. ఈ గ్రాండ్ మాస్టర్ అయితే ఒక తాయెత్తు అయితే ఇస్తాడు.
అది కెమ్తో చెప్తాడు, ఈ తాయెత్తు నీ దగ్గర ఉన్నంత వరకు నీకేం భయం లేదు అన్నట్టు. ప్రజెంట్ లో అయితే ఆ తాయెత్తుని కెమ్ పట్టుకుని ఒక మంత్రాన్ని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మంత్రం ఎందుకంటే కెమ్కి ఆ మాస్టర్ చెప్పుంటాడు అన్నమాట, నువ్వు ఎలాగో దెయ్యాన్ని చూస్తానికి ఒప్పుకున్నావు కదా, సో అలాంటప్పుడు నిన్ను నువ్వు కాపాడతాను కూడా నీకు తెలియాలి కాబట్టి ఈ మంత్రము ఈ తాయెత్తు అని చెప్పి గ్రాండ్ మాస్టర్ ఇచ్చుంటాడు. సో ఆ దయ్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కెమ్ ఆ తాయెత్తుని చూసుకొని ఏడుస్తూ ఉంటాడు. మనకి జెట్ అనే అబ్బాయిని చూపిస్తారు. దీనికైతే కెమ్ చాలా మిస్డ్ కాల్స్ అయితే ఇచ్చుంటాడు. జెట్ కాల్ చేయగానే ఇంకా కెమ్ అయితే జరిగిందంతా చెప్తాడు. చెప్పంగానే అప్పుడు జెట్ అసలు ఇలా జరిగింది, ఆ తాయెత్తు కూడా పని చేయలేదా అని అడిగితే అప్పుడు కెమ్ అది పనిచేసిందా అంటే దాన్ని పట్టుకుని నేను మంత్రం చెప్పంగానే అది తర్వాత ఎప్పటికో ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళింది, అది పని చేసింది అనగానే అప్పుడు జెట్ అయితే ఇదంతా నీ శాపానికి సంబంధించిందేనా అని అడిగితే అప్పుడు కెమ్ ఏం మాట్లాడు. ఇంకా జెట్ ఏమంటాడంటే సరే నేను నా మాస్టర్ని కలుస్తానికి వెళ్తున్నాను, అలాగే నీ గురించి కూడా మాట్లాడతాను సరేనా అంటే అప్పుడు కెమ్ సరే నువ్వు వెళ్ళి మాట్లాడిన తర్వాత తను ఏం చెప్పాడో నాకు చెప్పు అని కెమ్ జెట్ అంటాడు. సరే గాని మరి మీ నాన్నకి చెప్పావా నువ్వు బ్యాంకాక్ వెళ్తున్నావు అంటే అప్పుడు కెమ్ నేను చెప్పడానికి వచ్చానులే, రేపొద్దున నిన్ను కలుస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. జెట్ అయితే వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్తాడా, వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మాస్టర్ అయితే ఒక అమ్మాయికి దెయ్యాన్ని అయితే వదిలిస్తూ ఉంటాడు. కెమ్ ని చూపిస్తారు. కెమ్ అయితే వాళ్ళ అమ్మ సమాధి దగ్గర కూర్చుని అమ్మ నేనైతే దెయ్యాన్ని చూడగలుగుతున్నాను కానీ నువ్వు మాత్రం ఇప్పుడు దాకా నాకు కనిపించలేదు అమ్మా అని అంటే అక్కడ ఒక మోంగ్ ఉంటాడు కదా, ఆయన కెమ్ వాళ్ళ నాన్న, ఆయన ఏమంటాడంటే ఏం జరిగినా మన మంచికి, అలాగే నువ్వు ఏమైనా ఇబ్బంది పడుతున్నావా అని అడిగితే అప్పుడు కెమ్ లేదు అని అంటాడు. వాళ్ళ నాన్న అంటాడు నీ లైఫ్ లో చాలా హార్డ్ గా థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు 21 years కదా, నీకు ఎప్పుడైనా చాలా కష్టంగా అనిపిస్తే ఇక్కడికి తిరిగి వచ్చే నాన్న అని అంటాడు. కెమ్ తన బాధని చెప్పలేక లోపల పెట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి వెళ్తున్నా నాన్న అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే తనని ప్లీజ్ కాపాడుతూ ఉండు కే అని తన వైఫ్ కి చెప్తాడు. అంటే కెమ్ వాళ్ళ అమ్మ. కెమ్ కైతే అక్కడ చాలా దెయ్యాలే కనిపిస్తూ ఉంటాయి. కెమ్ బ్యాంకాక్ వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా జెట్ కూడా కెమ్ తో వీళ్ళిద్దరు కలిసి రూమ్ కి వెళ్తుంటే జెట్ కి సౌండ్ వస్తూ ఉంటుందా, ఇంకా కెమ్ ని పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం కొట్టుకుంటూ ఉంటుంది తలుపు. ఆ దెయ్యం అలా చూడంగానే వీళ్ళిద్దరూ అయితే తలుపు వేసేసుకుంటా లోపలికి వెళ్ళి జెట్ అంటాడు ఆ దెయ్యం రాత్రి చూసిన దెయ్యంలానే ఉందా అని అంటే అప్పుడు లేదు తన అలా లేదు, తనకి తెలిసేమో నేను దెయ్యాన్ని చూస్తానని అందుకే తన నన్ను అలా చూస్తుంది అనుకుంటా అని అంటే జెట్ అంటాడు నేను కూడా దెయ్యాన్ని చూడగలితే బాగుండేది, ఎందుకంటే నేను నీకు ఇంకా హెల్ప్ చేసేవాడిని అని. అదే గాని ఈ తాయెత్తు తీసుకో, ఈ తాయెత్తు మా మాస్టర్ ఇచ్చాడు, ఎలాగైనా నేను తన #1 డిసిప్లిన్ శిష్యుని కాబట్టి లక్కీగా ఇది నాకు దొరికింది అర్థమైందా అని అంటే అంటాడు. సరే గాని నువ్వు మాస్టర్ అంటున్నావు కదా, ఆ మాస్టర్ కి నా జాతకం చదవమని ఇచ్చావు కదా, సో ఆయన నా జాతకం చదివి ఏం చెప్పారో చెప్పవా అని కెమ్ అడిగితే ఆ మాస్టర్ ఏం చెప్పుంటాడంటే కెమ్జీరా తిన June 6th పుట్టాడు కదా, సో తినక చెప్పు తనకేమైనా ఆశలు కానీ కోరికలు ఉంటే తన 6 months లోపలే తీర్చుకోవాను, ఎందుకంటే 6 months తర్వాత తన కన్ఫర్మ్ గా చనిపోతాడు అని చెప్పంగాని అప్పుడు మరి మీరు ఏమైనా చేయగలరా అని అంటే అప్పుడు మాస్టర్ నేను ఎవరి కర్మలోకి తెరదోర్చనని నీకు ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పి మాస్టర్ అంటాడు. ఇదంతా జెట్ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా కెమ్ అంటాడు చెప్పు జెట్ అని అడిగితే జెట్ ఏమో సరే ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా ఏమైనా ఐస్ క్రీమ్ తిందామా అంటే అప్పుడు కెమ్ నువ్వు నన్ను పిచ్చోడిని చెయ్యక్కర్లేదు, నాకు అర్థమైందిలే, ఇంకా 6 months లో నాకు 21 వచ్చేస్తాయి, ఇంకా అదంతా మర్చిపో అని చెప్పి కెమ్ అంటాడు. జాట్ ఏమో కెమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని రే నువ్వు గివ్ అప్ ఇచ్చే మాకు అని అంటే అప్పుడు కెమ్ నేనేమి గివ్ అప్ ఇచ్చేయట్లేదు, నేను జస్ట్ నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను అంతే అని కెమ్ అంటాడు. మనకి క్లాస్ రూమ్ లో చూపిస్తారు. క్లాస్ రూమ్ లో అయితే కెమ్ అయితే క్లాస్ వింటూ ఉంటాడు. కెమ్ పెన్ అయితే పని చేయదు అనమాట, ఇంకా ఇలా గీస్తూ ఉంటాడు కానీ పని చేయదు. అక్కడే బ్లడ్ మార్క్ అయితే పడుతుంది. ఇంకా బ్లడ్ పడంగానే కెమ్ అయితే ఫుల్ టెన్షన్ అయిపోతాడు. అక్కడ ప్రొఫెసర్ అయితే ఏమైంది అని చెప్పేసి అడుగుతాడా, ఇంకా ఆయన కూడా ఒక దెయ్యంలా అయిపోతాడా. క్లాస్ మొత్తం నీకు టైం వచ్చేసింది అని చెప్పి పదే సార్లు అంటూ ఉంటాడు. కెమ్ లేచి నుంచుంటాడు. లేచి నుంచోగానే ప్రొఫెసర్ ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్పి అంటాడన్నమాట. ఇంకా అందరూ నార్మల్ అయిపోతారు. అక్కడ కెమ్ రూమ్ కి వెళ్తూ ఉంటాడు. సో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది కదా దెయ్యం, ఆ రూమ్ ని చూస్తాడు.
చూసిన తర్వాత ఒక మనిషి అయితే బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేయవా అన్నట్టుగా చూస్తుంది. చూసి అక్కడి నుంచి మాయమైపోతుంది. కెమ్మేమో ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ డోర్ ని కొడతాడు. కొట్టిన తర్వాత ఒక పిల్లోడైతే తలుపు తీస్తాడు. తలుపు తీయగానే ఆ పిల్లోడినైతే చైన్లు కట్టేసి ఉంటాయి అనమాట. సో కెమ్కి అర్థమయ్యి పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడు. ఆ పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తాడు. తర్వాత ఆ పిల్లోడు ఉంటాడు కదా, ఆ పిల్లోడు కెమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కెమ్ని హక్ చేసుకుంటాడు. ఎంత ఫన్నీయో కదా, నాకు మంచి దెయ్యాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి కెమ్ అనుకుంటాడు. ఆ లేడీ అయితే ఇంకా హ్యాపీగా నవ్వి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే తన ఆత్మ శాంతి అవుతుంది అనమాట. కెమ్ వాళ్ళ అమ్మ బొమ్మని పెయింటింగ్ గీస్తూ అనుకుంటాడు, అమ్మ నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు దాకా నువ్వు నాకు కనిపించలేదమ్మా అని. అప్పుడే కెమ్ నన్ను కాపాడు, కెమ్ నన్ను కాపాడు అని వాళ్ళ అమ్మ గొంతు అయితే కెమ్కి వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తారో ఎవరో ఉండరు. ఇంకా ముందుకు చూడంగానే ఆ పెయింటింగ్ లో ఒక దెయ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా కెమ్ అక్కడి నుంచి కిందకి పడిపోతాడు. కెమ్ దగ్గరికి జట్ అయితే వస్తాడు. ఏమైంది కెమ్, లెగు అని చెప్పి. కెమ్ పక్కన చూసుకుంటే తన తాయిత అయితే పక్కన 2 ముక్కలుగా పడిపోయి ఉంటుంది. కెమ్ పైకి అయితే లెగుస్తాడు. లెగిసిన తర్వాత అక్కడున్న పెయింటింగ్స్ అయితే కింద పడిపోతాయి. ఇంకా కెమ్ మాస్టర్ ఇచ్చిన కాగితంలో ఉన్న మంత్రం చదువుదామని అనుకుంటే అదైతే కాలిపోతుంది. జాట్ కెమ్ తో అంటాడు, నువ్వు ఈరోజు చాలా అంటే చాలా దారుణంగా జరిగింది, ఎందుకంటే మాస్టర్ ఇచ్చిన మంత్రం కూడా కాలిపోయింది. సో కాబట్టి నువ్వు ఈరోజు మా ఇంట్లోనే పడుకోవాలి అని అంటే అప్పుడు కెమ్ పర్లేదు నాకు ఓకేనేనంటే నేను నిన్ను అడగట్లేదు, నేను నీకు చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను, అర్థమవుతుందా. జెట్ కెమ్ని ఇంటికి తీసుకువెళ్ళంగానే అక్కడ జెన్ ఉంటుంది. ఎవరంటే జెట్ వాళ్ళ అక్క. తనని పలకరిస్తుంటే తను కొంచెం బిజీగా ఉండి పలకరించదు అనమాట. వీళ్ళిద్దరూ పడుకున్న తర్వాత నైట్ అయితే కరెంట్ పోతుంది. జెన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. తర్వాత చూస్తుంటే సంథింగ్ ఏదో దెయ్యం ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది జెన్ కి. ఇంకా క్యాండిల్ వెలిగించి మంత్రం అయితే చదువుతూ ఉంటుంది. కెమ్కి అసలు ఏదోలా అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకా కెమ్ అయితే కళ్ళు తెరుస్తాడు. కానీ కెమ్ ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఒక ట్రాప్లో అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే వాళ్ళ అమ్మ కెమ్ నన్ను కాపాడు కాపాడు అని అంటూ ఉంటుంది. సో కెమ్ ఏమో ఇంకా నిదట్లోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. జెట్కి నిదట్లో ఏదో అనిపిస్తూ ఉంటుంది. కెమ్ తన కలలో వాళ్ళ అమ్మ హెల్ప్ చేయని అడుగుతుంది కదా. సో కెమ్ ఏమో అమ్మ అమ్మ అని చెప్పి ఇంకా నీళ్ళలోకి దూకేస్తానికి ట్రై చేస్తాడు. తనని ఒక అబ్బాయి అయితే ఆపుతూ ఉంటాడు. కెమ్ వద్దు ఆగు అని చెప్పి. కెమ్ మాత్రం తన మాటలు విన్నాడు. జట్కి అయితే మెలకు వస్తుంది. ఇంకా కెమ్ అక్కడ ఉండిపోయేసరికి ఇంకా భయపడి అక్కడికి వెళ్ళి చూస్తే కెమ్ ఏమో దూకేద్దామని చూస్తాడు. కానీ కెమ్ని గట్టిగా పట్టుకుంటాడు. జట్ వచ్చి నేనేంటి ఇక్కడ ఉన్నానని చెప్పి కెమ్ అడుగుతాడు. అడగంగానే అప్పుడు జట్ నాకు తెలీదు, నువ్వు ఆల్మోస్ట్ పడిపోయేవాడివి తెలుసా అని అంటే అప్పుడు కెమ్ అవునా అని అంటాడు. ఇక వచ్చేస్తే జట్ అండ్ అలాగే కెమ్ వీళ్ళిద్దరూ అయితే క్యాంప్కి వెళ్తాడనమాట. అది కూడా మాస్టర్ ఉన్న ఊరికి, అంటే జట్ వాళ్ళ మాస్టర్ ఉన్న ఊరికి. జట్ ఏమో కిమ్కి చెప్తాడనమాట, కిమ్ ఇలాగ బతిమలాడు నువ్వు మాస్టర్ని, సో మాస్టర్ కన్ఫామ్గా కరుగుతాడు అనగానే ఓ ఇలాగ బతిమలాడాలా మాస్టర్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా, ఇలాగేనా అని కెమ్ అంటే ఇలాగే ఎగ్జాక్ట్గా ఇలాగేచ్చి కన్ఫామ్గా మాస్టర్ ఒప్పుకుంటాడని చెప్పి జట్ బస్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా జట్కి డౌట్ వస్తుంది. ఇంకా అడుగుతాడనమాట, ఏంటి ఈ రూట్లో తీసుకువెళ్తున్నారు, ఇది వేరే రూట్ కదా అని అడిగితే అప్పుడు కెమ్మేమో ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని జట్ని అడుగుతాడు. అడిగితే జట్ ఏం లేదే అని అంటాడు. అలా బస్సు కెనల్లోకి వెళ్తుందనమాట. ఇంకా జట్ ఏమో మంత్రాన్ని చదువుతూ ఉంటాడు. సడన్ గా బస్సు ఆగిపోతుందా, ఇంకా అందరూ పొడుగుపోయి ఉంటారు అక్కడ. అసలు ఏం జరుగుతుందో జట్కి కెమ్కి అసలు అర్థం కాదు. జట్ ఏమో అందరినీ చూస్తూ ఉంటాడు, వీళ్ళు బతుకున్నారా పోయారా అన్నట్టు. ఇంకా వీళ్ళిద్దరికి ఫుల్గా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఆ బస్ మీదకి అయితే చాలా దెయ్యాలు వస్తూ ఉంటాయి. సో జట్కి కనిపించదు కదా. సో కెమ్ ఏమో దెయ్యాలు వచ్చినాయి అని చెప్పి చెప్తాడు. ఇంకా జట్ ఏమో చాలా ఇది సీరియస్ అయిపోతుంది, ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలిరా అని చెప్పి జట్ అయితే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని లేపితే మాత్రం డ్రైవర్ అయితే లెగడు. ఏమంటాడు, నేనే బయటకు వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆ దెయ్యాలు నా గురించి వచ్చినాయి కాబట్టి అని చెప్పి ఇంకా ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తాడనమాట. డోర్ని ఓపెన్ చేయగానే ఆ దెయ్యం వచ్చింగానే టక్ మని కెమ్ వెనక్కి వెళ్ళి పడిపోతాడు. జట్ అయితే పట్టుకుంటాడు కెమ్ని. అక్కడికి ఫుల్ ఒక వెలుగు అయితే వస్తుంది. ఇంకా జట్ ఏమో దగ్గరికి వెళ్ళి చూడంగానే మాస్టర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళంగానే మాస్టర్ మీరు వస్తారని నాకు తెలుసు మాస్టర్, మీ గురించి తెలుసు అని అంటే అప్పుడు వాళ్ళ మాస్టర్ నువ్వు ఫస్ట్ డ్రైవర్ని లేపి త్వరగా బస్ని పోనీమను, ఎందుకంటే ఇక్కడ సురక్షితం కాదు, ఫస్ట్ నువ్వు త్వరగా రా అని చెప్పేసి మాస్టర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కెమ్ అనకాలే మనకు ఒక అబ్బాయిని చూపిస్తారు. తన దెయ్యం అనమాట. తన కెమ్ని ఒక బాధగా అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇంకా కెమ్ వెనక్కి తిరగంగానే అక్కడైతే ఆ దెయ్యం ఉండడు అనమాట.
మాయమైపోతాడు. తిన ఎవరో మనం ముందు ముందు తెలుస్తుంది, సరేనా. ఇంకా బస్సు అయితే ఊర్లోకి వెళ్తుంది. అక్కడ ఒక దెయ్యాన్ని అయితే వదిలిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికి దెయ్యం పట్టుంటుంది, ఈ అమ్మాయి దెయ్యం అయితే వదిలిస్తూ ఉంటాడు. ఇదంతా కెమ్ చూస్తూ ఉంటాడన్నమాట. జట్టేమో కెమ్ని వాళ్ళ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, మాస్టర్ తిన పేరే కెమ్జీరా, తినే చెప్పాను కదా నా ఫ్రెండ్ అని అంటాడు. అన్న తర్వాత కెమ్ని ముందు చూసి యాక్షన్. కెమ్ అయితే హలో మాస్టర్ అనగానే ఆ మాస్టర్ అయితే స్పెట్స్ తీస్తాడు. చూడండి, తినే మన మెయిన్ లీడ్ అనమాట. ఇంకా మాస్టర్ ఏమో కెమ్ దగ్గరికి రాగానే కెమ్ ఏమో అలా చూస్తూ ఉంటాడా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దగ్గరికి వెళ్ళి తన మెల్లో ఉన్న తాయిత్తుని చూస్తాడు. చూసిన తర్వాత నీ మొహం చాలా వాడిపోయింది, ఇంకోటి నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు కదా, మీరు నైట్ లోపలే త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, అంటే రూమ్స్కి వెళ్ళిపోండి అని చెప్పి మాస్టర్ అంటాడు. మనం మాస్టర్ని మాస్టర్ అని పిలుచుకుందామా లేదంటే పీమని తన పేరుతో పిలుచుకుందామా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, సరేనా. మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జట్ ఏమో ఏమైందిరా, మనం అంత ఇదిగా ప్రాక్టీస్ చేసాం కదా బస్సులో, నువ్వేం చెప్పలేదేంటి అనగానే ఇంకేం మాట్లాడు. నైట్ చూపిస్తారు. నైట్ అయితే మాస్టర్ వెళ్ళి ఇంటికి పిలుచుంటాడా. సో వీలైతే ఇంటికి వెళ్ళంగానే మాస్టర్ అంటాడు, నేను మిమ్మల్ని పిలవలేదు, సో మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అనగానే అప్పుడు జట్ మీరే కదా మాస్టర్ మమ్మల్ని ఇక్కడ పిలిచింది అనగానే అప్పుడు కెమ్ సరే మాస్టర్ ఇక్కడ మనల్ని పిలవలేదు కదా, సో మనం ఇక్కడ రాకూడదు, పడా వెళ్ళిపోదామని అంటే ఇంకా మాస్టర్ కెమ్ వెనకాలే అలా చూస్తూ ఉంటాడు. సో కెమ్కి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ మనం బస్సులో చూసిన అబ్బాయి ఉంటాడు. సో తనతో అంటాడనమాట, నేను నిన్ను ఇక్కడికి పిలవలేదు కాబట్టి సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనగానే ఆ దెయ్యాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కెమ్ అంటాడు, మాస్టర్ మీకు అతను తెలుసా అని అడిగితే అప్పుడు మాస్టర్ జట్ నువ్వు నీ ఫ్రెండ్కి రూమ్ చూపించు, అలాగే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు మీరే చేసుకోండి, ఇంకోటి జట్ ఈరోజు నైట్కి మన ఇద్దరం మాట్లాడాలి, సరేనా అనగానే ఇంకా జట్ కూడా ఓకే మాస్టర్ అంటాడు. ఇంకా మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రూమ్లో కూర్చున్న తర్వాత కెమ్ జట్ని అడుగుతాడు, మాస్టర్ ఎప్పుడు ఇంత కోల్డ్గానే ఉంటాడా అని అడిగితే అప్పుడు జట్ అలా ఏం కాదు, తన సాఫ్టే, ఎవరైనా కష్టంలో ఉంటే కన్ఫర్మ్గా మాస్టర్ హెల్ప్ చేస్తాడు, సరేనా అని అంటాడు. సరే కానీ నేను ఒక భారం అయిపోయాను కదా, నేను ఇక్కడికి రాకపోయి ఉన్నా బాగుండేది అని చెప్పి కిమ్ అంటే జట్ అంటాడు, నువ్వేమీ భారం అవ్వలేదు కానీ ముందు మూసుకొని పడుకో అని చెప్పి జట్ అంటాడు. జట్ అక్కడి నుంచి వెళ్తుంటే అప్పుడు కెమ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే జట్ ఏమో నా కర్మని అనుభవించడానికి వెళ్తున్నాను రా అని అక్కడి నుంచి వెళ్తాడు. జట్ని మాస్టర్ కొడతాడు. చెప్పాను కదా ఒకళ్ళ కర్మలోకి తల దోర్చకూడదని చెప్పి, ఎందుకు దూరుస్తున్నానంటే అప్పుడు జట్ మాస్టర్ నాకు తను ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది, అందుకే తనకి హెల్ప్ చేస్తున్నాను అని చెప్పి జట్ అంటాడు. మాస్టర్ అయితే ఒకటి చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికైతే అన్ని దెయ్యాలు అయితే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు వచ్చే ముందు ఇంకా వీళ్ళు మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు. సో ఆ దెయ్యాలు రాకుండా ప్రొటెక్షన్ అనమాట, ఒక ప్రొటెక్షన్ కూడా వస్తుంది. మాస్టర్ కళ్ళు మూసుకోగానే ఇంకా అక్కడ ఒక అమ్మాయిని చూపిస్తూ అమ్మాయి అంటుంది, నువ్వు నా గురించే ఎతుకుతున్నావా అని. ఇక్కడతో అయితే ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 2 కూడా కావాలండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తేనే నేను మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కూడా చెప్పగలను. మీకే ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చెప్పగలను, కామెంట్ చేశారనుకోండి నాకు ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట, సరేనా. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటాయి, కన్ఫామ్గా లాస్ట్ ఎపిసోడ్ వరకు మీరు చూస్తూనే ఉండండి, సరేనా. నేనైతే ఈ ఛానల్లోనే పెద్దేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసి అది నేను చేయలేను. సో ఈ ఛానల్లోనే కంటిన్యూ చేసేస్తాను, సరేనా. నాకైతే ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి బిఎల్ డ్రామాస్ పెడతానే ఉంటాను, ఓకేనా. బోయ్ గూయిస్.